interlinking of rivers, requested Central Water Commission to expedite approval of DPR of projects as submitted by Telangana by following guidelines, and assured that request of Telangana in this regard would be considered in thoughtful manner. ఆ మీటింగ్లో చైర్మన్ గారు ఏం చెప్పిండ్రు? తెలంగాణ సిడబ్ల్యూసికి ఇచ్చినటువంటి డిపిఆర్లన్నీ తొందరగా అప్రూవ్ చేయండి, అంటే 968 టీఎంసీకి అప్రూవ్ చేయండి. ఏదైతే 50% నీళ్ళు అడిగినరో దాన్ని మేము థాట్ఫుల్ మేనర్లో తప్పకుండా కన్సిడర్ చేస్తాము అని చెప్పారు. అంటే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో డైవర్ట్ చేసే నీళ్ళలో సగం ఇస్తాము, మీ 968 టీఎంసీలకు సంబంధించిన డిపిఆర్లు అప్రూవ్ చేయండి అని ఆ మీటింగ్లోనే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్కు చైర్మన్గా ఉన్నటువంటి వెదర శ్రీరామ్ గారు సెంట్రల్ వాటర్ కమిషన్ను ఆదేశించింది. ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, ఇట్ ఈస్ నాట్ మై స్టోరీ. ఇంకో మాట ఏమన్నారు అందులోనే, హీ ఆల్సో అష్యూర్డ్ about the location without any disturbance to Telangana's projects and also allocation of water as per GWDT to any state would not be disturbed. అంటే మీ ప్రాజెక్టులకి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులకు ఇబ్బంది కాకుండా, ఎగ్జిస్టింగ్ మీకు కేటాయించిన నీళ్ళకి ఇబ్బంది కాకుండా మేము చేస్తాము తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు అని చెప్పాను. అట్లా ఇంకోటి కూడా ఉంది, చాలా ఉన్నాయి, నేను ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ తర్వాత జరిగిన మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా తెలంగాణ ఇదే విషయాన్ని చాలా గట్టిగా చెప్పింది. ఇది 10/11/2023. ఇందులో కూడా మనకు స్పష్టమైన హామీ యాజ్ ఫర్ యాజ్ మనం ఇన్ఫ్యాక్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ గురించి కూడా మాట్లాడినాం. ఏది సమ్మక్క బ్యారేజ్ నుంచి నాగార్జున సాగర్ పోయేటప్పుడు అడ్డగోలుగా ల్యాండ్ ఎక్విజిషన్ అయితే మాకు తెలంగాణకు నష్టమవుతుంది, తక్కువ ల్యాండ్ ఎక్విజిషన్తో మీరు ఈ ప్రాజెక్ట్ చేపట్టండి అని మనం అడిగితే, యాజ్ ఫర్ యాజ్ ద ల్యాండ్ ఎక్విజిషన్ ఈజ్ కన్సర్న్డ్, ఈ సెడ్ అండర్ phase 1 of this project around 400 hectares of the land only would be needed to be acquired and the best compensation package would be worked out. తెలంగాణ భూభాగం నుంచి పోవాలని నిర్ణయము, ఎంత భూమి అవసరమవుతుంది, ఆ భూమికి మంచి ధర కూడా ఇస్తాము, తక్కువ భూమి తీసుకుంటామని కూడా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఇది మొత్తం అబాండన్ చేసిండ్రు. గోదావరి కావేరి లింకు అంటే ఇప్పుడు ఇచ్చంపల్లి నుంచి కాదు, పోలవరం నుంచి కావేరి లింకు పెడితే తెలంగాణకి ఇది అన్యాయం కాదా? ఇంత దారుణమైన అన్యాయం జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఎందుకు నోర్లు మూసుకున్నది అనేదే మా ప్రశ్న. అంటే వాస్తవానికి ఏం జరుగుతుంది దీని ద్వారా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు, బనకచెర్లకు ఒకవేళ మీరు అనుమతిస్తే మా తెలంగాణలోని పాలమూరుకు ఎన్ఓసి ఇవ్వండి అంటున్నాడు. కానీ ఇక్కడ జరిగే నష్టం పాలమూరు జిల్లాకు నష్టం, గోదావరికి నష్టం, రెండు రకాల నష్టం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈయన అవగాహన రైత్యం వల్ల ఏంది ఇక్కడ, నిజానికి పాలమూరుకు కేటాయించిన 90 టీఎంసీలు మనవే, 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీలు మన హక్కుగా రావాల్సిందే. అది ఆల్రెడీ 80లో పైన కర్ణాటకకు 14 అనుమతి ఇచ్చేసిండ్రు, 21 మహారాష్ట్రకు అనుమతి ఇచ్చేసిండ్రు, ఈ 45 మనకి ఇచ్చి తీరాల్సిందే. ఇన్ఫ్యాక్ట్ ఆ విషయం ఇప్పుడు ట్రిబ్యునల్ ముందు ఉంది. మొన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మన అడ్వకేట్లు వాదన వినిపిస్తుంటే బ్రిజేష్ గారు బెంచ్ మీద నుంచే అన్నాడు, ఆ 45 మీయే కదండి, నాగార్జున సాగర్ పైన ఉండే భూభాగం తెలంగాణదే కదండి, మీ పరివాహక ప్రాంతమే కదా, ఆ నీళ్లు మీయే కదా, దానికి మళ్ళీ ట్రిబ్యునల్కి ఎందుకు వచ్చిండ్రు అనేటువంటి కామెంట్ కూడా బ్రిజేష్ గారు చేసిండ్రు. సరే, అప్పటి కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి పోరాటం వల్ల, కేసీఆర్ గారి ప్రయత్నం వల్ల ఇవాళ ఈ విషయాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేసిండ్రు. మొత్తం రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కృష్ణా వాటర్ 811 పాతై, కొత్తగా బ్రిజేష్ గారు ఇచ్చినటువంటి 194, రెండు కలిపితే 1005 టీఎంసీలు. ఆ 1005ను రీడిస్ట్రిబ్యూట్ చేయండి, ఈ 45 కూడా తెలంగాణకి ఇచ్చే విషయాన్ని కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందుకు పోయింది. 1005 ప్లస్ 45 అంటే 1050 టీఎంసీలను ఇప్పుడు ట్రిబ్యునల్ డిసైడ్ అయిపోతా ఉంది. అయితే ఇక్కడ మన నీళ్లు మనం పోతా ఉంది. అయితే ఇక్కడ మన నీళ్లు మనం తీసుకోవడానికి ఇంత స్పష్టంగా ఇవాళ ట్రిబ్యునల్ ముందు కూడా ఏమైంది, 1050 టీఎంసీలకు సంబంధించి 2 రాష్ట్రాల వాదనలు పూర్తయిపోయినాయి. ఏ నిమిషాల్లోనైనా ఏ నెలలోనైనా ట్రిబ్యునల్ తీర్పు రాబోతా ఉంది. ఇవాళ అందరూ మేధావులు, నీటి రంగ నిపుణులు ఏం చెప్తున్నారు, ఈ 1050లో అధమంగా తెలంగాణకు 700 టీఎంసీలు వస్తాయి అనేటువంటి మాట రాష్ట్రం అందరూ కూడా చెప్తా ఉన్నారు, నిపుణులందరూ కూడా చెప్తా ఉన్నారు. 700 టీఎంసీలు మనకు వస్తుంటే ఈయన అంటాడు, మీరు ఎన్ఓసి ఇవ్వండి 90 టీఎంసీలకు, నేను
ఇక మా గోదావరి నీళ్లు 139 టీఎంసీలు ఇడిచిపెట్టుకుంటా, సమ్మక్క సాగర్ 47 ఇడిచిపెట్టుకుంటా, అంటే మొత్తం ఇటు కృష్ణకు నష్టం చేస్తుండు, అటు గోదావరికి నష్టం చేస్తుండు. ఇప్పుడు గోదావరి కృష్ణాలో కూడా ఏమవుతుంది, 90 టీఎంసీలు ఎన్ఓసీ తెచ్చుకుంటే రేపు ఆంధ్రప్రదేశ్ పోయి ఈ 90 టీఎంసీలను ట్రిబ్యునల్ ముందు పెడితే నీకు వచ్చే 700 టీఎంసీల్లో 90 కట్ కావా? ఈ 90 నీకు హక్కుకు వచ్చేటియే, నీ 45 నీ మైనరే, ఈ 45 డైవర్షన్లో రావాల్సినవి. ఈ 90కి నువ్వు ఎన్ఓసీ తీసుకుంటే రేపు కృష్ణా ట్రిబ్యునల్లో ఇంకో నెలకో 2 నెలలకో 3 నెలలకో వచ్చే అవార్డులో నీకు రావాల్సిన 68%. కృష్ణా నదిలో తెలంగాణ పరివాహక ప్రాంతం 68%. ఈ 1050లో 68% ప్రాతిపదికన నీ అవసరాల ప్రాతిపదికన నీకు 700 టీఎంసీలు వస్తాయి. నువ్వు అనవసరంగా ఈ ఎన్ఓసీ 90 తెచ్చుకుంటే ఏమవుతుంది, వచ్చే 700లో నీ 90 గాటపట్టు తీసుకోక నువ్వేదో సాధించినా అని గొప్పలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. రెండవ అంశం ఏమవుతుంది, ఇంక ఏం కిటుకు పెట్టింది తెలుసా, ఈ 47 టీఎంసీలు వదులుకోవాలన్నట. రెండవది ఏం పోతుంది, ఆల్రెడీ ఇందాక చదివి వినిపించిన సగం నీళ్లు మనకి ఇవ్వాలి ఈ డైవర్షన్లో అని. ఇప్పుడు ఏం డైవర్షన్ పెట్టినరు, 148 టీఎంసీ ఆఫ్ అన్యూటిలైజ్డ్ వాటర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఈస్ గెటింగ్ డైవర్టెడ్. 148 టీఎంసీలు ఏదైతే ఛత్తీస్గఢ్ వాడుకోలేదో దాని డైవర్షన్ పెట్టినారు. అందులో సగం అంటే 74 రావాలి కదా మనకు. ఆ 74 రాకుండా ఇవన్నీ వదులుకుంటే మనకు గోదావరి డైవర్షన్లో భాగంగా వచ్చే మన 45 మనకిస్తారట, మైనర్ ఇరిగేషన్ సేవింగ్లోని మన 45 మనకిస్తారట. మరి కొత్తగా వచ్చేదేముంది, పొడగొట్టుకుంటే తప్ప వచ్చుడుందా ఇంకేమన్నా? అంటే ఇది పూర్తిగా ఒక తెలివి తక్కువ పనిగా ఈరోజు ఈ రాష్ట్రం పడతా ఉంది. అంటే పాలమూరుకు వాళ్ళు ఇచ్చేటువంటి నీళ్లు మన నీళ్ళే మనకిస్తున్నారు అంతే తప్ప వాళ్ళు కొత్తగా ఇచ్చేది మన నీళ్లు మనకిచ్చి వాళ్ళు మన సమ్మక్క సాగర్ 47 టీఎంసీలు దొబ్బుకుపోతారట. దీనికి ఇవాళ ఈ ప్రభుత్వం తలలూపుతా ఉన్నారు. దీనివల్ల రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుంది. ఇవాళ ఏ రకంగా నష్టం జరుగుతుంది అది కూడా ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తా. దానికంటే ముందు అసలు ఈ 968 మీరు గమనిస్తే కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు ఈ 968 టీఎంసీలు తెలంగాణ హక్కు అని పదే అన్ని ఫోరంలో కూడా చెప్తూ మన హక్కును కాపాడిండు కేసీఆర్ గారు. గోదావరిలో ఈ 968 మన నీళ్లు అని ఈ హక్కును కేసీఆర్ గారు కాపాడుతూ వచ్చిండ్రు. అది ఇన్ఫ్యాక్ట్ చాలా అవార్డ్స్. ఇది సీతమ్మ సాగర్ అనుమతి, ఈ సీతమ్మ సాగర్కి అనుమతి ఇచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వమే మన